అందరికీ హాయ్ అండి. నేను మీ ఇందిరాని. వెల్కమ్ టు కావ్యశ్రీ కిచెన్. ఈరోజు మనము మెత్తటి పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. మనం ఎప్పుడు చేసుకునే గట్టి పకోడీ కాకుండా మెత్తటి పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం ఉండదండి. 10 నిమిషాల్లో ఈ మెత్తటి పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను రండి. మనకి ఈ మెత్తటి పకోడీ కోసం పొడవుగా కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చిన్నగా రౌండ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి. స్పైసీ కోసం కొంచెం ఎక్కువ వేసుకోండి. మనం రెడ్ చిల్లీ పౌడర్ వాడాం కాబట్టి స్పైసీ కోసం పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే మంచి టేస్ట్ కోసం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వేసుకోండి. అలాగే తరిగి పెట్టుకున్న కరివేపాకు. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో ఆనియన్స్ కట్ చేసుకున్నామో అదే కప్పుతో శనగపిండి వేసుకోవాలి. అప్పుడే మనకి పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కప్పు వరకు శనగపిండి వేసుకుందాం. చూసారు కదా, మనం ఈ కప్పుతో ఆనియన్స్ వేసుకున్నాంగా, శనగపిండి కూడా ఈ కప్పుతో వేసుకోవాలి. అలాగే చిటికెడు వంట సోడా వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం మంచి కలర్ కోసం. మనకి బియ్యం పిండి అటువంటి ఏమీ వేయకూడదు దీంట్లో. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మరో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ ఇందాక కొంచెం వేసుకున్నాం కదా ఆనియన్స్లోకి, ఇప్పుడు మరో కొంచెం వేసుకొని పిండి అంతా ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకుంటూ కొంచెం కలుపుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా కలుపుకుందాం. ఇంకొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, పిండి ఇలా చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుందాం. కళాయిలో ఆయిల్ వేడెక్కిందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా చిన్న పకోడీలాగా వేసుకుందాం. ఎప్పుడు గట్టి పకోడీ కాకుండా బియ్యం పిండి అవసరం లేకుండా ఇలా మెత్తటి పకోడీ ఒకసారి ట్రై చేయండి. చూశారు కదా, మనకి పకోడీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూశారు కదా, ఆయిల్ అస్సలు పీల్చలేదండి. పకోడీ మాత్రం చాలా టేస్టీగా ఉంది, చాలా మెత్తగా. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి.